కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు TET+DS. వ్యాఖ్యలకు బీసీ సంఘాలు గళం విప్పాయి. సెజ్ బాధితుల బాగోగులు గత ప్రభుత్వ హయాంలో ఎవరికి పట్టలేదు. మా గోడు పట్టించుకోవడమే ఆయన తప్ప కులాల మధ్య చిచ్చు రేపటం సమంజసం కాదని, నా ప్రాంత అభివృద్ధి కోసం యనమల కుటుంబం చేయని ప్రయత్నం లేదు. సెజ్ బాధితులమంతా మా యొక్క బాధలను వినతి పత్రాల రూపంలో యనమలకు సమర్పించాము. మా బాధలే ఆయన లేఖలో రాశారు. ఎప్పుడూ అగ్రకులాల పెత్తనమే చెల్లుబాటు అవ్వాలా? అగ్రకులాల నాయకులకే మా భూములు కట్టబెట్టి రాజ్యమేలుతారా? అంగులూరి సుధాకర్, సామల ప్రసాద్ తన అనుచర గడంతో ధ్వజమెత్తారు. రామకృష్ణ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పమని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పే వరకు మేము క్షమించేది లేదు. మిమ్మల్ని మీరు ఒక విషయం మీ యొక్క ట్వీట్ లో మీ యొక్క పోస్ట్ చేసినటువంటి దాంట్లో నేను చూసిన విషయం ఏంటంటే, ఆయన యాదవ కదా, ఆయన పేరు చివరిని యాదవ్ పెట్టుకోవచ్చు కదా, లేకపోతే నేను పెడుతున్నాను అని చెప్పేసి మీరు రామకృష్ణ యాదవ్ అని చెప్పేసి అన్నారు. వెంకటేశ్వర గారు, మీరు మీ పేరు పక్కన చౌదరి మీరు పెట్టుకుంటారు, కానీ రామకృష్ణ గారు ఈయన ప్రజలందరూ కూడా సమానమనే ఒక అంబేద్కరిజంతో ఒక మంచి ఆలోచన విధానం కలిగిన వ్యక్తి. ఈయన కుల సూచికలు తోకలు తగిలించుకొని పబ్బం గడుపుకునే వ్యక్తి కాదని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఇప్పుడు మేము కమ్మోళం, మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని ఉరి తీయండి చట్ట ప్రకారం అని చెప్పేసి మీరు అన్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు నిజంగా కమ్మోళ్ళు అయితే చుండూరు కారంచేడు గ్రామంలో ఎస్సీల్ని నరికేసినప్పుడు మీరు ఎంతమంది ఉరిశిక్ష తీయించుకున్నారని చెప్పేసి మిమ్మల్ని ఈ విధంగా నేను అడుగుతున్నాను ఈ పత్రికా ముఖంగా. మరి అప్పుడు మీరు మీ కమ్మోళ్ళు కదా, మీకు గుర్తు రాలేదా? ఎస్సీల్ని అయ్యో మా వాళ్ళు నరికేశారు, మరి ఎంతమంది ఉరిశిక్ష తీయించుకున్నారు మీ కమ్మల్లో మీకు తెలియాలి కదా. కనీసం ప్రత్యాతాపంలోనే పడ్డారా? మీరు జాతికి క్షమాపణ అయినా చెప్పారా? మీరు అవకాశవాదులు. మీరు ఎక్కడ ఏ పార్టీ అధికారం ఉంటో పార్టీకి కొమ్ము కాస్తూ మీ పబ్బాలు గడుపుకుంటూ మీ రాజకీయ సామ్రాజ్యాల్ని, మీ వ్యాపార సామ్రాజ్యాల్ని మీరు ప్రమోట్ చేసుకుంటూ ఎదుటి వ్యక్తుల మీద నిందలు వేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ముఖ్య ఉద్దేశం, గత 2 రోజులుగా శ్రీ గౌరవనీయులైన యనమల రామకృష్ణ గారు బీసీలు ఉద్దేశించి ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది. దాని మీద ఒకరిద్దరు దాన్ని వక్రీకరించి మాట్లాడడం కూడా జరిగింది. అది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఫస్ట్ ఆ లెటర్లో కాన్సెప్ట్ ఏమున్నది, అది లెటర్ తప్పుగా రాశారా మంచిగా రాశారా అన్న దాన్ని మనం ఒకసారి చూడాలి. దాని యొక్క లెటర్ యొక్క ఉద్దేశం SEZకి సంబంధించిన బీసీలకు ఎస్సీలకు సంబంధించిన కొన్ని ల్యాండ్స్ 2005 నుంచి కూడా ఒక SEZ రావడం జరిగింది. దానికి సంబంధించి రాయడం జరిగింది. ఆ లెటర్లోనూ మరి ఏ తప్పు ఉందనేదే కానీ తెలియదు, కానీ కొంతమంది దాన్ని విమర్శించడం జరుగుతుంది. అది చాలా బాధాకర విషయం. ఆ లెటర్లోనూ బీసీలకు న్యాయం జరగాలి, మత్స్యకారులకు న్యాయం జరగాలి, భూములు ఇచ్చిన రైతులకు యాదవ్స్కి న్యాయం జరగాలి, అక్కడ భూములు ఇచ్చిన దళితులు కూడా న్యాయం జరగాలని ఆ లెటర్లోనూ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అటువంటి లెటర్ని 42 సంవత్సరాలు పనిచేసిన పార్టీలో పనిచేసిన ప్రముఖ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ లెటర్కి సంబంధించిన కనీసం మన పార్టీకి సంబంధించిన కొంత టీవీ ఛానల్లో అది చూపించకపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆయన 42 సంవత్సరాలు ఒకే పార్టీ ఒకే గుర్తు మీద ఏకదాటిగా 6 సార్లు ఎన్నికైన నాయకుడు, అంత ఘనతున్న నాయకుడు, ఈ తుని నియోజకవర్గాన్ని ఒక ఆగ్రగమ్గా నిలిచిన నాయకుడు. అటువంటి నాయకుడు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ మీద కూడా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అయితే ఇంకా ఏమి స్పందించలేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే మాకున్న బాధలను మేము స్థానికంగా ఉన్నాం కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవడం, మా బాధలను మేము ఆయనకి వెళ్ళబుచ్చుకున్నాం కనుక మా ద్వారాగా మా బాధల్ని ఆయన ద్వారాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ద్వారాగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. మరీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన కష్టకాలం నుంచి ఇప్పటి వరకు కూడా అదే పార్టీని నమ్ముకొని ఉండి 42 సంవత్సరాలు నిలబడడం అనేది చాలా ఇది. అలాంటిది
ఇటువంటి ఆ టీడీపీ పార్టీ కూడా బలపడ్డను కూడా ప్రముఖుల్లో ఆయన ఒకరుగా నిలబడతారు. ఎందుకంటే ఆయనతో పాటు చాలా మంది సమకాలీకులు అయిన 2009లో కూడా మనకి ఎంతో ఉన్నతమైన శాఖ ఇచ్చిన దేవేంద్ర గౌడ్ గారు లాంటి వాళ్ళు కూడా పార్టీని వదిలి వేరొక పార్టీలకు వెళ్ళడం కూడా జరిగింది. అటువంటి టైంలో కూడా ఈయన పార్టీకి ఎన్నంటే ఉండి పార్టీని నిలబడి ఆ పార్టీని బలపరచడం కోసం ఆయన మహానాడులో కూడా మాకలాంటి రిటైర్మెంట్ అయ్యి కొత్తగా వచ్చిన యూత్ కి అవకాశాలు ఇవ్వాలని మొట్టమొదటిగా ఫస్ట్ నుంచి పోరాటం చేసిన వ్యక్తి యనమల రామకృష్ణ గారు. ఈ రోజు ఆ పార్టీ మన పార్టీ అధికారంలోకి వచ్చింది, నిలబడిందంటే దానికి ప్రముఖ పాత్ర వహించిన యనమల రామకృష్ణ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా ఆ రోజు కష్టపడి యూత్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు 2024లో ఎంతమంది యూత్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఒకసారి మీరు గమనించాలి. అదే విధంగా ఆయన రాసిన లెటర్లోనూ కొన్ని మెన్షన్ చేశారు. ఇలాగా చౌదరి గారని, దివ్య మురళి చౌదరి గారని, లేకపోతే కేవీ రావు గారు చౌదరి గారని, అందులో తప్పే ఉంది. మీరు మీ పేర్ల మీద ప్రతి చోట ప్రతి పేరు వెనకాల మీ యొక్క కులాన్ని పెట్టుకోవడం అనే సాంప్రదాయం తీసుకొచ్చింది రెడ్డి వారు, తర్వాత చౌదరి వారు, వేలే కదా. అందులో తప్పే ఉంది. మీ యొక్క ఈ పేరుని మెన్షన్ చేయడం తప్పులేదని మేము భావిస్తున్నాము. అదే విధంగా ఈయన 3 సార్లు ఓడిపోయారని వెంకటేశ్వరరావు గారు కొంచెం హేళన చేయడం జరిగింది. వెంకటేశ్వరరావు గారు మీకు ప్రత్యేకంగా మేము చెప్పేది ఏంటంటే, మీరు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అవ్వచ్చు కానీ మా తుని వర్గాన్ని వచ్చి చూడండి. ఇక్కడ యనమల రామకృష్ణ గారి టైంలో ఎంతవరకు అభివృద్ధి చెందిందో. యనమల రామకృష్ణ గారు 3 సార్లు వరుసగా ఓడిపోవడం జరగలేదు. యనమల రామకృష్ణ గారు 2009లోను ఒకే ఒకసారి ఓడిపోరు, అది కూడా 4000 పైచీలకు. అప్పుడు త్రిముఖ పోటీ, 3 పార్టీలు పోటీలో ఆయన కేవలం 4000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆయన ఓడిపోయిన తర్వాత 2 సార్లు వచ్చిన అవకాశం కూడా ఆయన సోదరుడైన తమ్ముడికి అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు 2014లో ఆయన పోటీ చేసినప్పటికీ కూడా అప్పుడు 40 ఏళ్ళ నుంచి వీళ్ళ ఏకదాటిగా చేస్తున్నారు ఉద్దేశంతో కొంచెం ప్రజలకి కొత్త మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో దాడిశెట్టి రాజా గారు 2014లోకి వెళ్ళడం జరిగింది. అయినప్పుడు కూడా 2019 పరిస్థితి మనందరికీ తెలిసిందే. జగన్ గారిని ఒకసారి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రం అంతా కోరుకుంది. ఆ టైంలో ఓడిపోవడం జరిగింది. అయినప్పుడు కూడా 2024లోను యనమల రామకృష్ణ గారు ఒకే ఒక సంవత్సరం ముందు వచ్చి అందరినీ కూర్చోబెట్టి కోఆర్డినేట్ చేసి ప్రతి సర్వే కూడా మన తుని నియోజకవర్గం ఖచ్చితంగా టీడీపీ ఓడిపోతుంది, దాడిశెట్టి రాజా గెలుస్తారని ప్రతి ఛానల్ చెప్పినప్పుడు కూడా యనమల రామకృష్ణ గారు